బిగ్ బాస్ హౌస్ అంటే నాన్న పోతే అమ్మ ఉన్నాడు అనుకోవచ్చా? డాడీ కన్నా మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా. డాడీ వెళ్ళినా సరే మమ్మీ ఉంది కాబట్టి తనుజక్క నువ్వేం బాధపడకు, డాడీ వెళ్ళిపోయినా సరే మదర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్. సంజన గురించి చెప్పండి, అదే పాప అది. ఓకే, ఇప్పుడు బర్నీ గారు ఎలిమినేట్ అవడానికి కారణం ఈ దివ్య తనుజ్ అనే కారణం అని సోషల్ మీడియాలో అంటున్నారు, అది కరెక్టేనా? రిలేషన్ అనేది నువ్వు రాంగ్ వేలో పెట్టుకుంటే జనాలు నేను అంటానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఫాదరు కూతురు రిలేషన్ కదా డాటర్, అలాంటి రిలేషన్ నెగిటివ్గా మాట్లాడామంటే ఫస్ట్ నువ్వు అనేది కరెక్ట్గా లేదు నిజంగా. ఎందుకంటే జనాలు ఎప్పుడైనా సరే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ థింక్ చేస్తాను కాబట్టి అలా అనిపించుంటుందేమో, కానీ ఫాదర్ డాటర్ రిలేషన్ అనేది ఎప్పటికైనా సరే దేవుడు ఇచ్చిన పెద్ద వరం లాంటిది. ఆ రిలేషన్ మాత్రం ఆ రిలేషన్ ఫాదర్ డాటర్ రిలేషన్ వల్లనే బర్నీ గారు గేమ్ పోయింది, అందువల్ల ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు. అన్నోటి గుర్తులేదన్నా, గడిపి నాకు తెలియదు అసలు, నాకు అర్థం కాదు. రిలేషన్ ఒక డాటర్ రిలేషన్ పెట్టుకుంటే ఓడిపోయాడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు నాకు అర్థం కాదు. జనాలు అలా చేశారు, ఓటింగ్ ద్వారా విన్ అయ్యాడు. మరి తనుజకు రిలేషన్లో ఉంది, మరి ఆమె ఎందుకు కాదు? ఏ రిలేషన్లో ఉంది తనుజ గారు? ఫాదర్ రిలేషన్ ఉంది కదా, ఫాదర్ని ఎలిమినేట్ చేస్తా అంటున్నారు, మరి తనుజకు కూడా అవ్వాలి కదా. ఆ రిలేషన్ అనేది మంచి రిలేషన్ అది, ఓకేనా? ఫాదర్ రిలేషన్కి ఎవరు బాబు నెగిటివ్ థింగ్ చెప్పి నాకు అర్థం కాదు. ఆ రిలేషన్ని నెగిటివ్ చేసామంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదు. బర్నీ గారిని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? కావాలని ఎలిమినేట్ చేస్తారా మరి బిగ్ బాస్? లేదా ఎందుకు ఎలిమినేట్ చేస్తుంది అన్న? జనాలు ఇప్పుడు శ్రీజ ఉంది, కావాలని ఎలిమినేట్ చేస్తారా? జనాలు ఎలా ఓటింగ్ చేస్తారు, ఇప్పుడు మంచిగా పాజిటివ్ చేస్తారు ఉంటుంది, నచ్చలేదు ఆమె గేమ్ ఆడట్లేదంటే తీసేస్తారు. దీన్ని కూడా అంతే, కానీ వేరే రిలేషన్ ద్వారా ఎలిమినేట్ చేస్తారు, అది కరెక్ట్గా. దమ్ము శ్రీజని ఏవి కూడా వేయకుండా తరిమేయడం కరెక్టా? అంటే ఇంతవరకు ఈ బిగ్ బాస్ జర్నీలో ఎవరు అలా చేయలేదు. అంటే తన వీడియో కూడా చూపించకుండా పంపించేయడం కరెక్టా ఒక కామన్ మ్యాన్ని? అదే అంటే చెప్తున్నాయి కదా, ఇప్పుడున్న కామన్ మ్యాన్ బిగ్ బాస్కి అవసరం లేదు. ఏంటంటే పేరుకి కామన్ మ్యాన్ తీసుకున్నాం, కావాల్సిన మాకు ఆర్టిస్టులు, తెల్లగున్న వాళ్ళు, బాడీ కండలు చూపించేవాళ్ళు, ఫేమస్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు. మాకు కావాల్సిన రేటింగ్ కామన్ మ్యాన్లు ఉన్నారా లేరా అంతే కదా. ఆ రెండు మాటలు బిగ్ బాస్. ఓకే, సంజన గారిని చూసారు, వాళ్ళ బాబు చూసారు, చాలా ఏడ్చింది కదా సంజన వాళ్ళ బాబుని చూడగానే, అది ఎలా అనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లలు అలా అంటే అలా వదిలేసి బిగ్ బాస్ కోసం వచ్చి ఆడుతుంది కదా, చాలా చాలా బాధ అనిపించింది. సో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సంజన గారి వీడియో, ఆ చిన్న చిన్న పాపలు అక్కడ కూర్చొని ఆ వీడియో ప్లే చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సంజన గారు ఏడ్ చేశారు, సో మీకు ఎలా అనిపించింది? నిజంగా మా మమ్మీ గారు నిజంగా గుర్తుకొచ్చేసారు, ఎందుకంటే ఇంత ఘనంగా బిగ్ బాస్ కోసం చిన్న పిల్లలు వాళ్ళ డాటర్ ఇంత చిన్న పిల్లలు వదిలేసి బిగ్ బాస్కి వచ్చిందంటే ఫస్ట్ ఆమె నిజంగా గ్రేట్ అని చెప్పాలన్నా. అంత ఘనంగా ఎందుకంటే ఫస్ట్ ఆమె ఫైనల్లోకి వచ్చి నువ్వు ఇంకా మంచిగా ఆడతాక ఫైనల్ వరకు వస్తావు, మీ హస్బెండ్ గారు చెప్పిన మాటల్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఉంటే నువ్వు ఫైనల్లోకి వస్తావు, ఆమె ఆల్వేస్ సపోర్ట్. ఒకటి ఫైనల్కి వచ్చాను అంటే బర్నీ గారు ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్ దివ్య తనుజ, వీళ్ళిద్దరు నాన్న అని చెప్పి ఆయన గేమ్ నాశనం చేశారంటున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? ఏ సాకు దొరక్క ఏదో ఒక సాకు దొరికింది అన్నట్టు జనాలు చేస్తున్నారు. నిజం చెప్తున్నాగా, మాట్లాడుకోవడానికి జనాలు చెప్పుకోవడానికి సాకు లేదు. బర్నీ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, తనుజ అక్క అయ్యారు, ఎందుకు వెళ్ళారు, శ్రీజ అక్క వెళ్ళలేదా, తిని వెళ్ళలేరు అన్న రిలేషన్ ఏదో ఒకటి చెప్పడానికి. అంటే ఆయన గేమ్ ఆడకపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యారు తప్ప బంధాల వల్ల కాదంటారు. ఎక్కడ ఆడలేదన్న, గేమ్ ఆడకపోతే ఫస్ట్ వీక్లోనే తల్ల షష్ఠిలోకి పోయాడు కదా, గేమ్ ఆడాడు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాడు. ఏంటంటే ఏదో ఒక సాకు ఏదో ఒకటి ఉండాలి అన్న జరుగు చేస్తున్నారు జనాలు, ఎంత చేసినా సరే. అంటే సరే, మీరు బర్నీ గారు వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? జనాల చేతిలో ఉంది అన్న. మనం ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? జనాలు ఏంటంటే తను గేమ్ కరెక్ట్గా లేక జనాలకి కొంతమందికి నచ్చక అలా చేశారేమో, కానీ ఆ రిలేషన్ వల్ల అయితే ఎలిమినేట్ అవ్వలేదు. అంటే అతనికన్నా తక్కువ వీక్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? ఎవరు? బర్నీ కన్నా ఎక్కువ హౌస్లో ఉన్నారు కదా, వీక్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? కొత్త వైల్డ్ కార్డ్ తన పేరు శిష్య, పేరు అన్న అది పవన్ తిప్పాడు కదా పైన, పేరు ఆమె తీసేస్తే పోతుంది. బాగుంది, అందరు బాగుంది అంటున్నారు కదా. తెల్లతోలే కదా కావాల్సింది కుర్రోళ్ళకి, అందుకే పవన్ తీసేస్తే తిను కొంచెం బాగుపడి వస్తారు. ముందులో పవన్ తీసేయాలి, 100 ఏమాడి వస్తున్నారు.